నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. భారతీయ వివాహ వ్యవస్థకు ఎంతో విశిష్ట స్థానం ఉంది. ఇక ఈ వివాహ శుభకార్యంలో నిర్వహించే ప్రతి క్రతువు వెనుక అర్థం పరమార్థం ఉన్నాయి. ఇక ఇప్పుడైతే ఈ క్రతువులను విస్మరిస్తూ ఆడంబరంగా విలాసంగా పెళ్లిళ్లు జరిపిస్తున్నారు. కానీ ఒకప్పుడు సంగతి అలా లేదు. ఇక ప్రాచీన కాలంలో ఈ వివాహాది శుభకార్యాలు నిర్వహించే క్రతువులు వెనుకున్న అసలు అర్థమేంటి, ఇక దీని వెనుకున్న శాస్త్రీయ కారణాలేంటి, ఇక దీని గురించి వివరించడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు భారతీయం సత్యవాణి గారు. వారిని అడిగి ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నా. పెళ్లి కూతురు అలంకరణ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే అమ్మవారిని అలంకరించినట్లే, ఇందాక మీరు చెప్పినట్లుగా లక్ష్మీదేవిని అలంకరించినట్లే అలంకరిస్తారు. ఇక కళ్యాణ తిలకం అనేది సపరేట్గా ఉంటుంది. ఆ డిజైన్ కూడా ఇలాగ వంకులాగా ఉంటుంది. ఇక అదే విధంగా బుగ్గు చుక్క కూడా పెడతారు. అసలు ఈ బుగ్గు చుక్క కళ్యాణ తిలకం పెట్టడం వెనుకున్న అసలు అర్థం ఏంటి? ఇప్పుడు మామూలుగా బొట్టు పెట్టుకునే వాళ్ళు చూస్తే మామూలుగా ఉంటారు. అక్కడ అమ్మాయి ఒక ప్రత్యేకత కలిగి ఉంటుందిగా. పెండ్లి కుమార్తె అంటే ప్రత్యేకం, ఒక లక్ష్మీదేవిగా ఆమెని వధువును మనం అలంకరించుకున్నప్పుడు ఆ భ్రూమధ్యం దగ్గర బొట్టు పెట్టేటప్పుడు ఒక అందంగా తీర్చిదిద్దుకోవటం అనేది ఒక సంప్రదాయం. ఆ సంప్రదాయంలో ఒక అందం ఉన్నది, అంతే. సపరేట్గా కనపడాలిగా. అందరిలాగా ఉంటే ఎట్లా? పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె, అతను పెళ్లి కుమారుడు ఇతను పెళ్లి కుమార్తె అనేది సపరేట్గా కనపడాలి. వాళ్ళకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. పైగా ఇందాక నేను చెప్పినట్టుగా భ్రూమధ్యం దగ్గర, బాసికం తర్వాత కడతారు. ఆ భ్రూమధ్యం దగ్గర ఆ విధంగా ఆ వరుడికి వధువుకి కూడా కళ్యాణ తిలకాన్ని ఒక రకమైనటువంటి ఒక డిజైన్తో మనకు వేసుకోవటం అనేది మనకు సంప్రదాయంగా వస్తుంది. ఇక బుగ్గన చుక్క పెట్టుకోవటం అనేది కూడా ఇంత అందమైనటువంటి వరుడుని వధువుని చక్కగా అలంకరించుకుంటాం కాబట్టి వాళ్ళకి దిష్టి తగలకుండా బుగ్గన చుక్క పెడతారు. ఇదంతా ఒక ప్రత్యేకమైనటువంటి అలంకరణ ద్వారా వీరిద్దరూ పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె అనే ఒక ఐడెంటిఫికేషన్ కోసం పెట్టేది. కానీ అందులో బుగ్గ చుక్క పెట్టేదని పెద్ద శాస్త్రీయత ఏం లేదు. పిల్లవాడికి పుట్టగానే తర్వాత నెల సంవత్సరం పాటు సాధు బొట్టు ఎందుకు పెడతారు? వాడికి దిష్టి తగులుతుందని కదా నల్ల బొట్టు పెడతారు. అట్లాగే వీళ్ళిద్దరికీ కూడా దిష్టి తగలకుండా ఉండడం కోసం మగపిల్లలకైతే ఐ థింక్ కుడివైపుని అనుకుంటాను, పెండ్లి కుమార్తెకైతే ఎడమవైపు పెడతాను. అదే ఆచారంగా వస్తుంది. అదే ఆచారంగా. అదే నేను చెప్పాను కదా, తెలుగువారి ఇళ్లలో ఒక రకంగా జరుగుతుంది. అదే మళ్ళీ తెలుగువారి ఇళ్లలో ఒక్కొక్క ప్రాంతంలో మళ్ళీ ఒక్కొక్క రకంగా జరుపుకుంటారు. చాలా తేడాలు ఉన్నాయి ఆచార వ్యవహారాల్లో. సంప్రదాయం మాత్రం ఒకటే, కామన్ సంప్రదాయం. ఇక ఆ పెళ్లి కుమార్తెని పెళ్లి మండపంలోకి తీసుకువచ్చే ఆ వేళ చూస్తేనే, ఆ గడియలు చూస్తేనే చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. అమ్మాయి గౌరీ పూజ చేసుకుంటూ వస్తుంది, చేసుకుని తర్వాత వస్తుంది ఇక్కడికి. ఇక కొబ్బరి బోండం చేతిలో పట్టుకొని వస్తుంది. ఎందుకనంటే, మంచి ప్రశ్న వేశావు. ఇక్కడే మన స్త్రీలు బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పరమార్థం తెలియకపోవడం వల్ల మా మాస్టర్ గారు అంటూ ఉండారు, అమ్మాయి ఇక్కడ గౌరీ పూజ చేస్తూ ఉంటే అబ్బాయి ఇక్కడ డౌరీ పూజ చేస్తూ ఉంటాడని. డౌరీ అంటే తెలుసు కదా, కట్నం కోసం. ఆ పరమార్థం తెలిస్తే వాళ్ళు అలా అడగరు కదా. అక్కడ గౌరీ పూజ ఎందుకు చేస్తుంది అమ్మాయి? వాళ్ళ ఇంట్లో లక్ష్మి. ఎంత పరమార్థం ఉందంటే దీనిలో. గౌరీదేవి అంటే పార్వతీదేవి ఎటువంటి వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది? శివయ్య. ఒంటి నిండా భస్మము, జటాజూటము, మూడో కన్ను, మెడ నిండా పాములు, ఏమ్మా ఇంత ఒక ఘోరమైనటువంటి ఒక రూపాన్ని ప్రేమించింది ఆవిడ. అవునా కదా? అలాగే ప్రపంచంలో ప్రతి పురుషుడు గొప్ప అందగాళ్ళలాగా ఎన్టీ రామారావు గారు ఉండరు కదా. అందరూ అలాంటి హీరోలు ఎక్కడ దొరుకుతారు? అందుకని ఆ గౌరీ పూజ చేయించడం ద్వారా ఆ గౌరీ పార్వతీదేవి అతనిలో ఉన్న ఆత్మ సౌందర్యాన్ని చూసి ప్రేమించింది తప్ప ఆయన బాహ్య సౌందర్యాన్ని కాదు కదా. ఇదేమిటమ్మా ఇటువంటి ఘోర రూపంలో ఉన్నవాడనా నువ్వు ప్రేమించిందని తల్లి అడిగితే మీకేం తెలుసు ఆయన అందాన్ని గురించి అని అంటుంది గౌరీ. ఎక్కడ చూసింది? ఆయన ఆత్మ సౌందర్యాన్ని చూసింది. అటువంటి ఆత్మ సౌందర్యాన్ని ప్రేమించటం అనేది మన భారతీయ మహిళలకున్న గొప్పతనం. అక్కడ పురుషుడికి బాహ్య సౌందర్యాన్ని ప్రేమించదు, అలాగే స్త్రీలో ఉన్న బాహ్య సౌందర్యాన్ని ప్రేమించడు పురుషుడు. ఆత్మ సౌందర్యానికే పెద్దపీట వేసింది మన భారతదేశంలోని ఈ వివాహ వ్యవస్థలో ఉన్న సంప్రదాయం. అందుకని ఆవిడ ఆ గౌరీ పూజ చేస్తూ ఏ ఆత్మస్థైర్యంతో అయితే, ఏ ఆత్మవిశ్వాసంతో అయితే తన మాంగళ్యాన్ని ఎంత గట్టిగా నమ్ముకోకపోతే ఆ విషాన్ని తాగమని ఎందుకు చెబుతుంది శివుడికి? అటువంటి ఆత్మస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పొందడానికి అక్కడ గౌరీ పూజ చేసుకుని ఇక్కడికి వస్తుంది కొబ్బరి బొండాన్ని చేతిలో పెట్టుకుని. పైగా కొబ్బరి బొండా దేనికి ప్రతీక? శివుడికి ప్రతీక. త్రయంబకం అంటే శివుడు. 3 కన్నులు ఉంటాయి కొబ్బరికాయలు, లోపల గంగా నీళ్లు, పైన ఉన్న పీచంతా జటాజూటం శివుడు. శివుడికి ప్రతీక అయినటువంటి కొబ్బరి బొండాన్ని చేతిలో పట్టుకుని వచ్చి పీటల మీద కూర్చుంటుంది. ఎంత అద్భుతమైనటువంటి భావనమ్మా అందులో. ఇది ఎవరు చెప్తారు?
ఏదో మంత్రాలు ఊరికే తంతగా జరిగిపోతే అప్పుడు చేసుకునే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఏం తెలుస్తుంది? ఇవేమీ తెలియకపోతే కట్నాలు డిమాండ్ చేయటం, కట్నాలు ఇవ్వలేకపోతే అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకోవటం, ఒకరినొకరు తిట్టుకోవటం, వాళ్ళని దెప్పిపడుచుకోవడం, ఇది కదా వాళ్ళ జరుగుతున్న తంతు. ఈ పరమార్థం ఎప్పుడైతే తెలుసుకుని పెళ్లి చేసుకుంటారో అప్పుడు బాగుంటాయి జీవితాలు. చాలా చక్కటి విశ్లేషణమ్మా. ఖచ్చితంగా నేటి తరాలు తెలుసుకోవాల్సిన విశ్లేషణ ఇది. దీని వెనక ఎంత అర్థం పరమార్థం ఉన్నాయి. ఇవన్నీ ఆచరిస్తే కనుక మాక్సిమం ఈ విడాకుల రేట్లు తగ్గిపోతాయని. మరి మన పూర్వీకులు, మన అమ్మమ్మలు, నాన్నమ్మలు, మన నాన్నతలందరినీ చూసుకుందాం. వాళ్ళు ఏం చదువుకున్నారు? ఇంటికి వస్తే ఎవరో ఒక పెద్దవాళ్ళ వేసవికాలం సమయం ఉంటే మధ్యాహ్నటప్పుడు కూర్చొని పెద్దవాళ్ళని పిలిచి కథలు చెప్పించేవారు. బాలనాగమ్మ కథల దగ్గర నుంచి ద్రౌపది కథలని, సీతమ్మ వారి కథలని చదువు చెప్పిస్తే ఆ కథల ద్వారా ఎలా జీవించాలో నేర్చుకుని త్యాగాలతో బ్రతికారు వాళ్ళు. భర్త కోసం భార్య త్యాగం, భార్య కోసం భర్త, ఒకరికొకరు త్యాగాలు చేసుకుని బిడ్డల్ని పెంచుకుని అటువంటి పిల్లలకు కూడా సంస్కారాలు నేర్పి పంపించారు. మరి వాళ్ళే ఇవేమి ప్రశ్నలు వేయలేదే. ఎవరైతే ప్రముఖులైనటువంటి వ్యక్తులు, పెద్దవాళ్ళు ఏదైతే ఆచరిస్తారో పిల్లలు కూడా దాన్ని అనుసరిస్తూ వాళ్ళ జీవితాలను పండించుకున్నారు. వాళ్ళు ఎక్కడుంది అది? ఎవరు చెప్తున్నారు? అదనమాట తేడా. అంతటి అద్భుతమైనటువంటి భావన ఉన్నది మన వివాహ వ్యవస్థలో, మన కుటుంబ వ్యవస్థలో. ఖచ్చితంగా అమ్మా, ఇప్పటి నుంచైనా కాస్తైనా మీ మాటల ద్వారా మార్పు రావాలని కోరుకున్నాం సమాజంలో. ఇక ఈ వివాహ వ్యవస్థలోనే, ఈ వివాహాది క్రతువుల్లోనే ఒకటి చూస్తూ ఉంటాం, పెళ్లిపీటలు అనేవి. పెళ్లిపీటలు కూడా ప్రత్యేకమైన స్థానం ఉందని చెబుతూ ఉంటారు. అసలు ఏంటి పెళ్లిపీటలు, ఎలా తయారు చేస్తారు? ఏదైనా చెక్కతో తయారు చేయించాలనే రూల్ ఉందా? ఒకే ఒక్క పీట ఉంటుంది పెళ్లికి, రెండు పీటలు ఉండవు. ముందు ఎదురుగా అమ్మాయి కూర్చున్నప్పుడు ఒక పీట, ఏది మనకి జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు, కన్యాదానం చేసినప్పుడు అక్కడ ఇద్దరు తల్లిదండ్రులు కూర్చొని వేస్తారు. ఎప్పుడైతే ఈ అమ్మాయి వివాహం అయిపోయి జీలకర్ర బెల్లం పెట్టి ఇద్దరు ఒకటయ్యారో అప్పుడు ఒకే పీట మీద కూర్చుంటారు ఇద్దరు. అదే పెళ్లి పీట అనే దానికి ఒక ప్రాముఖ్యత ఉన్నది. అప్పటికి రెండు లేవు కదా, వీళ్ళిద్దరు రెండు కాదు కదా, ఒకటే కదా. నీకు అర్థమైంది? అప్పటి వరకు ఇద్దరు వేరువేరుగా ఉన్న వీళ్ళిద్దరూ ఒకటైపోయారు కాబట్టి ఒకటే పీట, రెండు లేవు. ఆ భావన చేత పెళ్లిపీట ఒక్కటే ఉంటుంది, దాని కింద అప్పుడే పడిన. ఎందుకంటే ఈ వివాహాలన్నీ కూడా మన పల్లెటూళ్ళలో కదమ్మా, ఇళ్లలోనే చేసేవారు, వాకిట్లోనే. ఇప్పుడంటే ఈ కళ్యాణ మండపాలు పాడు చాలా దూరంలో, వాళ్ళందరం అక్షంతలు వేయాలంటే తిట్టుకుంటూ వెళ్ళి వేసొస్తున్నాం. అబ్బాయి ఇంత దూరం పెట్టారేంట్రా బాబు అని. ఇంటిలోనే వాకిట్లోనే బంధువులందరూ నెల రోజుల ముందు వచ్చేవారు, చక్కగా అందరూ తలా ఒక వస్తువు తీసుకొచ్చేవారు, అమ్మాయికి చదివించేవారు, కాపురం పెట్టించేవారు. ఇంత రాద్ధాంతాలు ఎక్కడున్నాయి అప్పుడు? హాయిగా జరిగిపోయేవి పెళ్ళిళ్ళు, సింపుల్గా. హాయిగా అన్నాన్ని కూడా హాయిగా ఆస్వాదించి వెళ్ళేవారు. ఎక్కడ అన్నం మెతుకు కూడా పారేసేవాళ్ళు కాదు. ఇవాళ చాలా తేడా ఉంది. ఆ పెళ్లిపీట ఒక్కటే ఉంటుంది అక్కడ. వేరువేరుగా కూర్చున్నప్పుడు వేరు పీటలు ఉంటాయి. ఎప్పుడైతే జీలకర్ర బెల్లం పెట్టి నాకు ఒక్కటే అయిపోయారు, ఇప్పుడు ఒకటే పీట మీద కూర్చుంటారు. ఇక ఇదే వివాహ శుభకార్యంలో అడ్డుతెర అని కడుతూ ఉంటారు. అడ్డుతెర కూడా తెరసాల. సో దాని వెనుకున్న అసలు అర్థం పరమార్థం ఏమిటంటే, ఇందాక నీకు చెప్పినట్టుగా ఇతడు నారాయణ స్వరూపము, ఆమె లక్ష్మీ స్వరూపం కదమ్మా. నారాయణుడిని ఈమె దర్శించుకోవాలి అంటే ఆ మాయ అనే తెర తొలగిపోయినప్పుడు నారాయణుడు కనపడతాడు. అందుకని నారాయణుడు కనపడాలంటే ముందు పాదాలు కనపడితే ఆయన కనపడినట్టే కదా. అందుకని మామగారు పాదాలు, బ్రహ్మ కడిగిన పాదమని పాదాలు ఎందుకు కడుగుతున్నాడు? ఎందుకనంటే అక్కడ కన్యాదానము అంటే కన్య దానం చేయడం కాదు అక్కడ అర్థం. కన్య ఆదానము అంటే కన్యను తీసుకువెళ్ళడానికి వచ్చాడు ఇతను. కన్యను తీసుకువెళ్ళడం కన్యాదానము అంటారు. ఎప్పుడైతే ఆ తెర ఎప్పుడైతే పెడతారో, ఈ తెర అనేది మాయ. ఈ మాయ తొలగిపోయినప్పుడు కనిపించేది భగవంతుడే కదా. అందుకని ఆ పాదాలను ముందు దర్శింపచేస్తారు. ఇతను లక్ష్మీ నారాయణ, అందుకని పారాయణ రాస్తారు. ఆ నారాయణుడు పాదాల్లాగే ఉంటాయి అవి. ఆ విధంగా అడ్డుతెర అనేటువంటిది పెట్టిన తర్వాత, ఆ మాయ తొలగిపోయిన తర్వాత భగవంతుడు సాక్షాత్కరిస్తాడు అనేటటువంటి అర్థం కోసం అడ్డుతెర పెడతారు. లేకపోతే అర్థం అప్పుడు దాకా శుభ్రంగా సినిమాలకు, షికార్లకి తిరిగి వచ్చి ఆ తర్వాత అడ్డుతెర పెడితే ఏమిటి ఉపయోగం? మారిపోయినాయి. ఇప్పుడు ముందు డేటింగ్లు చేసేస్తున్నారు, అంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత అడ్డుతెర పెడుతున్నారు. కూడా ఆ సంప్రదాయం యొక్క అర్థం పోయింది ఇప్పుడు. అమ్మ, ఇక మాయను తొలగించి ఆ నారాయణ చూడడమే ఈ అడ్డుతెర. ఆ నారాయణుడికి అడ్డుతెర తొలగించిన తర్వాత జీలకర్ర బెల్లం పెట్టేసుకుంటారు కదా, ముహూర్తం అయిపోతుంది. ఓకే, అంటే అదే చాలా డౌట్ ఉండేది. ఏంటంటే బేసికల్ గా పారాయణ అమ్మాయిలు మాత్రమే పెట్టుకుంటారు, అబ్బాయిలు ఎప్పుడు పెట్టుకునే సందర్భం కూడా లేదు, ఓన్లీ పెళ్లిలోనే. సో దీని వెనుక అసలు అర్థం ఇది, నారాయణుడు కాబట్టి పారాయణ పెట్టాం. ఓకే, ఇప్పుడు కన్యాదాన సమయంలో మామ కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తూ ఉంటారు కదా.
సో అది కాళ్ళు కడగడం అంటే మన సంప్రదాయంలో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కాళ్ళు కడగకూడదు అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఎలా చూడాలంటారు? చెప్పాను కదా, ఆయన అక్కడ పెళ్లి చేసుకున్నటువంటి కుర్రవాడి పేరు తెలవట్లేదు అక్కడ మనం. అతను కంప్లీట్ గా నారాయణ స్వరూపం అని మంత్రాల్లో చదివేటప్పుడు కానీ అక్కడ ప్రవర చెప్పేటప్పుడు కానీ అవన్నీ కూడా నారాయణ స్వరూపం అనేటటువంటి భావన చేత మనం చేస్తున్న ఒక పెద్ద చిన్న తేడా ఉండదు. ఆయన సాక్షాత్తు నారాయణ స్వరూపుడే. అక్కడ పాదాలు ఎందుకు కడుగుతున్నాడు, ఆయన దేవుడుగానే మనం ఆ టైంలో ఆరాధించుకుంటున్నాగా, అందుకని కడుగుతాడు. అక్కడ తప్పేం లేదు. కాళ్ళు కడిగి తర్వాత నెత్తి మీద కూడా పోసుకుంటారు. ఎందుకని? ఇక్కడ ఇంకో గొప్ప విశేషం ఏంటంటే ఉంది, మన భారతదేశంలో దానం ఇచ్చేవాడిది గొప్పతనం అన్నారు, దానం పుచ్చుకునేవాడిది గొప్పతనం. ఎలా? అరే నువ్వు నన్ను తరించడానికి నాకు అవకాశం ఇచ్చావు కదా, నేనంటూ ఒక పుణ్యకార్యం చేసుకోవడానికి నువ్వు నాకు అవకాశం ఇచ్చావు కాబట్టి పుచ్చుకునేవాడికే మనం నమస్కారం చేస్తాం ఇక్కడ. అందుకనే చూడండి, ఎవరికైనా మనం వస్త్రదానం ఇచ్చినా గోదానం చేసినా ఎవరికైనా దానం తీసుకున్న వాడికే మనం నమస్కారం చేస్తాం. అక్కడ ఇచ్చిన వాడిది గొప్పతనం కాదు, తీసుకున్న వాడిది గొప్పతనం. ఎందుకని? ఈ సత్కార్యం చేయడానికి నాకు ఒక అవకాశం ఇచ్చి పుణ్యం అనేటటువంటి నా అకౌంట్లో దాచుకోవడానికి నువ్వు అవకాశం ఇచ్చావు కదా నాకు, అందుకని నీకే నేను నమస్కారం పెడుతున్నాను అంటాడు. ఇక్కడ అది కూడా అంతే. ఎందుకంటే ఇది సృష్టి కార్యం కదా. ఈ అమ్మాయిని అతనికి ఇవ్వడం ద్వారా ఏం జరుగుతోంది, వాళ్ళ వంశం వృద్ధి చెందుతుంది కదా, సృష్టికార్యం కదా జరపబడుతున్నది. ఆ సృష్టికార్యం జరపబడుతున్నందుకు నీకు కృతజ్ఞతాపూర్వకం అనేటటువంటి ఒక భావన. అన్నమయ్య సినిమాలో అంటాడు చూడు, అదేమిటయ్యా మరి ఆ దేవాలయం మీద అది బూతుబొమ్మ కాదా అంటే, బూతుబొమ్మ కాదు, సృష్టి యజ్ఞం నిర్వహిస్తున్న తల్లిదండ్రులను చూసినట్టు ఉంది నాకు అని అంటాడు చూడు, సినిమా చూడు ఆ డైలాగ్. అంతే. అందుకని దేవాలయం మీద అటువంటి బొమ్మలను పెట్టి మనకి దాంపత్య ధర్మ యొక్క నిర్వహణకు కావలసిన సూత్రాలను మనకు దేవాలయాల బొమ్మల ద్వారా తెలియజేశారు. దేవాలయాలు బొమ్మలు వెనుకున్న అసలు అర్థం ఇది. అందుకు పెట్టారు వాళ్ళు. ఆ సృష్టి యజ్ఞాన్ని ఎలా నిర్వహిస్తే ఎటువంటి సంతానం కలుగుతుందని చెప్పడం కోసం అని చెప్పి అదొక పవిత్రమైన ప్రాజాపత్య యజ్ఞము అన్నారు. వివాహాన్ని ప్రాజాపత్య యజ్ఞము అన్నారు. మనం ఇంగ్లీష్లో ఎప్పుడైతే మ్యారేజ్ అనుకుంటున్నామో దాని పవిత్రతలు పోయాయమ్మా. అందుకని ఆ పవిత్రతను ఎప్పుడైతే మనం తడిమి చూసి చేసుకుంటామో అప్పుడు ఎటువంటి సంతానం పుడతారు, గొప్ప గొప్ప సంతానం పుడతారు. అది పవిత్రమైనటువంటి యజ్ఞంగా చేయలేదు కాబట్టి హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు పుట్టారు. వాళ్ళకి చెప్పారు కదా మనకి రాక్షసులు ఎలా పుట్టుకొస్తున్నారు. దితి సంతానం రాక్షసులు, అదితి సంతానం దేవతలు. ఎందుకు పుట్టారు వాళ్ళు? ఈ దాంపత్యక్రతువు అనేటువంటి పవిత్రమైన యజ్ఞంగా నిర్వహించినప్పుడు రాక్షసులు పుడతారు, ఈ దాంపత్యక్రతువును పవిత్రంగా యజ్ఞంగా నిర్వహించినప్పుడు దేవతలు పుడతారు అని మనకి ఎప్పుడు చెప్పింది కదా వేదం. అలాగే జరుగుతోంది కూడా కదా. అందుకని ఆధునిక కాలంలో ఇవన్నీ పరమార్థాన్ని తెలుసుకుని ఆచరించకపోవటం వల్ల కామానికి బై ప్రొడక్ట్స్గా పుట్టుకొస్తున్నారు. అందుకని తేడా వచ్చేసి పసిపిల్లల మీద ఇవాళ కూడా చూశాను, 100 మంది కలిసి ఒక పసిపాప మీద అత్యాచారం అని ఈరోజు పేపర్లో కూడా చూశాను. ఎందుకు జరుగుతోంది ఇది? కారణం అది. అంత లోతైనటువంటి అధ్యయనం చేసి ఋషులు మహర్షులు మనకు అందించారమ్మా ఇవన్నీ. వాళ్ళని పక్కన పెట్టేసి మనకు తోచినట్టుగా మనం బ్రతికేస్తే ఏమవుతుంది? జాతి పక్కదారి పట్టేసింది కదా. జాతి ఎప్పుడైతే పూర్వీకులు అందించిన అడుగుజాడల నుంచి జాతి అడుగుజాడలు జారిపోయాయో మొత్తం పతనం అయిపోతుంది. ఇప్పుడు ఆ పతనావస్థలోనే ఉన్నాం మనం. ఎంత తలగొట్టుకున్నా, ఎంత తలలిల్లి గోడకేసి కొట్టుకున్నా ఇవాళ మారదా సమాజం? ఎలా ఏమైపోతుందో అంతా పాడైపోతుందో నీకు ఇలాగ పెదవి విరిచి మాట్లాడుకుంటున్నాం. ఎంతో మంచి విశ్లేషణ అందించారమ్మా. మీ మాటల ద్వారా అందరూ విలువలు తెలుసుకొని అసలు వివాహానికి ఉన్న ప్రాముఖ్యత తెలుసుకొని ఇక ఇప్పటి నుంచైనా ఆ వివాహాన్ని గౌరవిస్తూ స్త్రీని గౌరవిస్తూ డివోర్స్ రేట్ పెరగకుండా ఉండాలని, ఎక్కడ స్త్రీలు మగవారి చేతిలో దారుణాలకి గురవ్వకుండా ఉండాలని ఆశిద్దామమ్మా. మీ మాటలు వారిని కొంతవరకైనా ప్రభావితం చేయాలని, వారిలో మార్పు కలిగించాలని ఆశిద్దామమ్మా. తదాస్తు. థ్యాంక్ యూ సో మచ్.